డిబేట్లో జాయిన్ అవుతున్నారు స్టాక్ అండ్ బిజినెస్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు. మాధవిరెడ్డి గారు, మనం చూసాం గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం ఈ స్లాబ్స్ వీటికి సంబంధించి కొంత తగ్గితే బాగుండని డిస్కషన్స్ గట్రా మాట్లాడుకున్నాం. స్పెసిఫిక్గా చూస్తే దీనివల్ల స్టాక్స్ మీద ఇంపాక్ట్ ఏమైనా ఉందా, వివరిస్తారు? డెఫినెట్లీ అండి. ఇప్పుడు అందరూ అదే ఆలోచిస్తూ ఉంటారు. ఎస్పెషల్ ఇన్వెస్టర్స్ అయితే ఇప్పుడు ఈ జిఎస్టీ ప్రభావం వల్ల ఎలాంటి సెక్టార్స్లో ఉండాలి, ఎలాంటి స్టాక్స్ అంటే వీళ్ళు స్టార్ట్ విత్ స్టాక్ వైజ్ వెళ్ళిపోతాం. సో స్టాక్ వైజ్ ఫస్ట్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అండి. డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఆల్మోస్ట్ 0% చేశారండి. అంటే ఏవైతే 12% కొన్ని ఉన్నాయి, 5% కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా ఇప్పుడు 0%కి వచ్చేయడం వల్ల హెస్టన్ ఆర్గో కానీ, హెరిటేజ్ ఫుడ్స్, పరాగ్ మిల్క్, డోడ్లా డైరీ, నెస్లే ఇండియా, ఇవన్నీ కూడా మనకి డైరీ ప్రొడక్ట్స్ కి బాగా ఉన్నాయి కాబట్టి ఈ స్టాక్స్ లో మనం మేజర్ గా చూడొచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఎఫ్ఎంసీజీ అండి. ఎఫ్ఎంసీజీ లో మనకి బ్రిటానియా, యూ కెన్ చూస్. ఫుట్వేర్ కూడా బాగా తగ్గించారు. సో ఫుట్వేర్ లో బాటా ఇండియాకి వెళ్ళొచ్చు, రిలాక్సో ఫుట్వేర్, ఖాదిమ్ ఇండియా, లిబర్టీ షూస్, ఇవన్నీ కూడా లిస్టెడ్ కంపెనీస్. ఇవన్నీ కూడా ఫుట్వేర్కి సంబంధించినవి. సో ఈ జిఎస్టీ వాళ్ళు ఆలోచించింది ఏంటంటే ఏవైతే ఈ కార్పొరేట్స్ ఉన్నాయో వాటికి కొంచెం ఎర్నింగ్స్ పెరుగుతాయి, వీళ్ళు కన్సంప్షన్ చేయటం వల్ల సేల్స్ పెరుగుతాయి, గ్రోత్ పెరుగుతాయి, దానివల్ల మనకి కార్పొరేట్ ఎర్నింగ్స్ పెరిగి మనకి టోటల్గా స్టాక్ మార్కెట్స్ కొంచెం పాజిటివ్లోకి వస్తాయని ఇవన్నీ చేశారండి. ఆ తర్వాత మనకి ఈ నెగిటివ్ ఏంటి ఉంది అనుకుంటే కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ మీద 40% వరకు చేశారు. సో వరుణ్ బెవరేజెస్ అండ్ హిందుస్థాన్ ఫుడ్స్ కి ఇది కొంచెం నెగిటివ్ అని స్టాక్స్ పెట్టే విషయంలో ఆలోచించాలి. తర్వాత ఎఫ్ఎంసీజీ పర్సనల్ కేర్ కూడా చాలా వరకు తగ్గించారు. అంటే షాంపూస్, సోప్స్, హెయిర్ ఆయిల్, టూత్ పేస్ట్, షేవింగ్ క్రీమ్, ఇవన్నీ కూడా 18% లో ఉండేవండి, దాదాపుగా 5% కి చేశారు. సో దీనివల్ల మనకి హెచ్యుఎల్ కానీ, కోల్గేట్, జిల్లెట్, మ్యారికో, గోద్రేజ్, కన్జ్యూమర్, ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం. ఆ తర్వాత హెల్త్ కేర్ అండ్ ఫార్మా అండ్ హెల్త్ కేర్ కి వచ్చేటప్పటికి ఎసెన్షియల్ డ్రగ్స్ అండ్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి 5% వరకు తగ్గించారండి. ముందు మనకి 12% ఉండేవి. సో దీని వల్ల బెనిఫిట్ అయ్యే కంపెనీస్ చూసుకుంటే సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, సిప్లా, లుపిన్, బయోకాన్, ఇలాంటివన్నీ. ఆ తర్వాత మెడికల్ డయాగ్నోస్టిక్స్ వాటి మీద కూడా కొంచెం ఈ థర్మోమీటర్స్, గ్లూకోమీటర్స్ వాళ్ళు కట్టు 5% చేశారు. సో దీనివల్ల వాళ్ళకి ఏంటంటే ఈ లాల్ ప్యాథ్ ల్యాబ్స్ వీళ్ళు ఎక్కువగా డయాగ్నోస్టిక్స్ లో ఉంటారండి, వీళ్ళకి కొంచెం బెనిఫిట్ అయ్యే కనిపిస్తుంది. అలానే మెట్రోపోలిస్, ఇలాంటి కంపెనీస్. ఆ తర్వాత నెక్స్ట్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ కి సంబంధించింది. సిమెంట్ కూడా ఆల్మోస్ట్ 28% లో ఉండేదండి, అది దాదాపుగా 18% వరకు కట్ చేశారు, తగ్గించారు. సో అల్ట్రాటెక్ సిమెంట్, శ్రీ సిమెంట్, ఏసీసీ, అంబుజా, ఇలాంటి సిమెంట్ కంపెనీస్ కొంచెం ప్రాఫిటబుల్ గా కనిపిస్తున్నాయి. అలానే మార్బుల్, గ్రనైట్, స్టోన్ ప్రొడక్ట్స్ కూడా ఆల్మోస్ట్ 5% వరకు తగ్గించేశారు 12% నుంచి. సో బెనిఫిషియర్స్ ఎవరంటే మాధవ్ మార్బల్స్, ఇలాంటి కంపెనీస్ కొంచెం బెనిఫిషియల్స్ గా. సో వెన్ ఇట్ కమ్స్ టు ఆటోమొబైల్స్ కి సంబంధించి స్మాల్ కార్స్ అంటే ఏవైతే 1200 cc బిలో ఉన్నాయో వాటి వరకు బాగా తగ్గించారండి. వాళ్ళు 18% వరకు తగ్గించారు, 28% నుంచి 18% వరకు తగ్గించారు. సో దీంట్లో మనకి మారుతి సుజుకి ఎక్కువగా మనం వెగనార్, షిఫ్ట్, మారుతిలో అంటే రెగ్యులర్ గా వాడేవి షిఫ్ట్, తర్వాత ఈ వెగనార్, బెలానో, బ్రెజా, ఇవి ఎక్కువగా వాడతారు. సో ఈ ప్రతి కారు ఏదైతే కన్జ్యూమర్ ఉందో ఆల్మోస్ట్ ఒక 50,000 నుంచి ఒక 1 lakh 2 lakhs వరకు కూడా తగ్గే అవకాశం ఉందండి. బిగ్ రిలీఫ్ ఎవరైతే కార్స్ కొనుక్కోవాలనుకుంటున్నారో. అలానే హుండాయ్ అంటే మన గ్రాండ్ i10, i20, వెన్యూ, ఇవన్నీ కూడా కొంచెం బాగా కొనుక్కునే కార్స్ కాబట్టి. అలానే టాటా మోటార్స్ లో అయితే టియాగో, పంచ్, సిఎన్జి లాంటివి కొన్ని కొనుక్కుంటారు. వీటి మీద మీకు ఆల్మోస్ట్ 50,000 నుంచి మనకి. సో దాదాపుగా ఈ కంపెనీస్ మనం చూసుకుంటే హీరో మోటార్ కానీ, లేకపోతే బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్, ఇలాంటి కంపెనీస్ కొంచెం ప్రాఫిటబుల్ గా అవుతాయండి. అలానే టైర్స్ కూడా ఆల్మోస్ట్ 5% వరకు కట్ చేశారండి. 18% ఉండేది 5%. అంటే అపోలో టైర్స్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, ఎంఆర్ఎఫ్, సిఎట్, జేకే టైర్, ఈ కంపెనీస్ అన్ని కూడా కొంచెం మనకి పాజిటివ్ గా కనిపిస్తాయి. బట్ లగ్జరీ కార్స్ కి అయితే కొంచెం నెగిటివ్ గా ఉంది, ఎందుకంటే 40% వాటికి పెంచారు కాబట్టి. ఎస్ఆర్ మోటార్స్, M&M, హై అండ్ ఎస్యూవి కార్స్ ఏవైతే ఉన్నాయో వాటి కొంచెం నెగిటివ్ గా కనిపిస్తున్నాయండి. అలానే ఫ్యాబ్రిక్స్, క్లోదింగ్ కూడా కొంచెం తగ్గిందండి. సో 5% చేశారు, అది కూడా కట్టు. సో రేమండ్, అరవింద్, ఎందుకంటే ఇప్పుడు టెక్స్టైల్స్ బాగా ఈ ట్రంప్ టారిఫ్స్ వల్ల బాగా ఎఫెక్ట్ అవుతున్న రంగాలు అదొకటి. తమిళనాడులో దాదాపు పరిశ్రమలన్నీ మూసే దిశగా. అవునండి. సో అందుకని ఈ వెల్స్పన్ ఇండియా, వర్ధన్ టెక్స్టైల్స్, ఇండో ఆర్మా, ఇలాంటి టెక్స్టైల్స్ కూడా కొంచెం ఈ గార్మెంట్స్ మీద జిఎస్టీ కట్ చేయడం వల్ల కన్సంప్షన్ అనేది మనకి పెరుగుతూ ఉంటుంది. సో ఇలా మనకి
ఎస్పెషల్ అగ్రికల్చర్ గురించి మనం మాట్లాడుకోవాలండి. అగ్రికల్చర్ ఫార్మర్స్ కి సంబంధించి మనకి ఫెర్టిలైజర్స్ అండి, ఫెర్టిలైజర్స్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా 5% చేశారు, 18%. అవునండి. సో దీపక్ ఫెర్టిలైజర్స్, జిఎన్ఎఫ్సి, చంబల్ ఫెర్టిలైజర్స్, కోరమండల్ ఇంటర్నేషనల్ ఇలాంటి కంపెనీస్ కి కొంచెం బాగా ఉంటుంది. అలానే అగ్రి ఇన్పుట్స్ కొన్ని ఉన్నాయండి, పిఏ ఇండస్ట్రీస్, ర్యాలీస్ ఇండియా, ఇలాంటివన్నీ కూడా. అలానే కన్స్యూమర్స్ అంటే మనం ఎక్కువగా ఏసీస్, రిఫ్రిజిరేటర్స్ ఇవన్నీ కొంటాం కదా, వాషింగ్ మిషన్స్, టీవీస్, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు బాగా తగ్గుతుందండి. ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారు ఏసీస్, రిఫ్రిజిరేటర్స్ ఇవన్నీ కూడా. లిస్ట్ లో సెల్ ఫోన్ ఉందా అని ఎక్కువ మంది అడుగుతున్నది. ఓకే, సో లేదండి. సో అదే 18%, అదే 28% ఉండేది, ఇది 18% అయింది. సో వోల్టాస్, బ్లూ స్టార్, హ్యావెల్స్, డిక్సాన్ టెక్నాలజీస్. సో దీస్ ఆర్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అండ్ లిస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ వేర్ యూ కెన్ సీ సమ్ కైండ్ ఆఫ్ రిలీఫ్. కన్స్యూమర్స్ కి రిలీఫ్ ఉంటుంది, కార్పొరేట్స్ కి కూడా కొంచెం వాళ్ళకి సేల్స్ పెరిగి కొంచెం ఎర్నింగ్స్ అనేవి బాగుంటాయి. రైట్. మిగతా అంటే ఇప్పుడు స్టాక్స్ పెట్టాలనుకునే వాళ్ళు వీటిని కొంచెం పరిగణలో తీసుకోవచ్చండి, కొంచెం అప్ సైడ్ అనేది మూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. రైట్. అవి కూడా మిగతా అంశాలు కూడా మనం మాట్లాడదాం. ఇప్పుడు స్టాక్స్ సంబంధించి చెప్పారు కదా, కేవలం స్టాక్స్ వరకే పరిమితం అవ్వచ్చా, ఇంకా వేరే వాటిపైన కూడా మనం ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి ఛాన్స్ ఏమైనా ఉందా మాధవి రెడ్డి గారు? అంటే ఇప్పుడు మేమందరికీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అందరూ కూడా ఇన్సూరెన్స్ ఏదైతే మనం ఎప్పటి నుంచో అంటున్నామండి, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఏవైతే ఉన్నాయో చాలా కాస్ట్లీ అయిపోయి ఎఫోర్డబిలిటీ అనేది లేదు. ఇప్పటికీ ఇండియాలో అంటే 40 crore పీపుల్కి హెల్త్ ఇన్సూరెన్స్ లేదంటే అది నిజమేనండి. ఎందుకంటే చాలా మందిగా ఎఫోర్డబిలిటీ లేక పెరిగింది కానీ బట్ ఇంకా ఎక్కువ మంది తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రీమియమ్స్ ఆల్మోస్ట్ 20,000 30,000 పర్ యానం అనగానే సో కొంచెం వాళ్ళు వెనకబడ్డారండి. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఏదైతే ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే 18% ఉన్నది జీరోకి తెచ్చేసారు. సో డెఫినెట్లీ ఎవరైతే కొనుక్కోవాలి అనుకుంటున్నారో ఈ లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ పాలసీ, ఎస్పెషల్లీ ఉమెన్ కి కూడా మేము చెప్తున్నాము. సో ఉమెన్ ఇంట్లో ఏంటంటే ముందు హస్బెండ్ తీసుకోవడమే ఎక్కువ. సో ఆయన తీసుకున్న తర్వాత ఇక ఉమెన్ వరకు వచ్చేటప్పటికి ఇంకా చాలా మంది తీసుకోరు. సో ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు ప్రీమియమ్స్ అన్ని కొంచెం ఎఫోర్డబిలిటీ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ ఫ్లోటర్ అందరూ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ప్రతి ఒక్కరు. ఇంకా ఏంటంటే పేరెంట్స్ కి తీసుకోవడం చాలా ఇబ్బంది అవుతుందండి. ఇంట్లో పెద్దవాళ్ళకి ఎప్పుడైతే మీకు 60 years దాటిందో బయట ప్రీమియమ్స్ చాలా ఉండేవి. పాపం తీసుకోవాలనుకున్నా సరే ఈ 60,000 70,000 కట్టలేక చాలా మంది వెనకబడ్డారు. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ కి ఎస్పెషల్లీ ఇలాంటి ఇన్సూరెన్స్ కొంచెం ఎఫోర్డబిలిటీ ఉంది కాబట్టి తీసుకోవచ్చు. అలానే టర్మ్ ఇన్సూరెన్స్ అందరూ తీసుకోవచ్చు అండి. సో దీని మీద అయితే మంచి పాజిటివ్ ఇంపాక్ట్ అయితే. మాధవి రెడ్డి గారు, ఇందాక మనం మాట్లాడుకున్నాం అంటే ఈ స్టాక్స్ మనం కొనుగోలు చేయొచ్చు, ఈ రంగాలకి అంతా ఇది ఒక పాజిటివ్ మూవ్ అని. అంటే ఎప్పుడు కొనుగోలు చేయొచ్చు అనేది, ఎందుకంటే ఇందాక శరణ్ కుమార్ గారు ఆయన చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి ఒకవేళ ఏదైనా గూడ్స్ ఇచ్చేసినా సర్వీసెస్ ఇచ్చేసినా ఇన్వాయిస్ అనేది సెప్టెంబర్ 22 తర్వాత జనరేట్ అయితే సెప్టెంబర్ 22 ఉన్నవి అప్లై అవుతాయని అన్నారు. అలాగే ఇప్పుడు ఈ స్టాక్స్ కొనుగోలుదారులు 22 తర్వాత కొనాలా, లేదంటే ఇప్పుడే ఈ రంగాలకి ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడే మనం కొనుగోలు చేయొచ్చా? కొంత ఇన్ డీటెయిల్గా చెప్పండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్స్ అయితే చాలా వరకు కరెక్ట్ అయ్యాయండి. మనకి ఎప్పుడైతే ఈ ట్రంప్ టారిఫ్ స్టార్ట్ అయ్యాయో అంటే దాదాపుగా 1 year నుంచి అండి, 1 year నుంచి ఇన్వెస్టర్స్ అందరూ కూడా బాగా నెగిటివ్ లోకి మార్కెట్స్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా చాలా మంది మార్కెట్స్ నుంచి వెళ్ళిపోయారు పక్కకి. అలానే సెబీ రెగ్యులేషన్స్ పెరిగాయి. సో అది ఒక రీజన్ మార్కెట్స్ నుంచి. అలానే చాలా వరకు డీమ్యాట్ అకౌంట్స్ కూడా క్లోజ్ అయ్యాయండి. మీకు ఏవైతే మనకి ఈ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు అక్కడ కూడా డీమ్యాట్ అకౌంట్స్ మనకి ఏంజల్ వన్ ఇలాంటి జీరోదా కానీ గ్రో యాప్ కానీ వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువగా డీమ్యాట్ అకౌంట్స్ అనేవి క్లోజ్ అయ్యాయి. సో ఒక రకంగా మార్కెట్లో అంతా కూడా ఒక నెగిటివిటీ అనేది నడుస్తుందండి 1 year నుంచి. ఇంక ఈ ట్రంప్ టారిఫ్తో ఇంకా కంప్లీట్గా అది ఇంకా పైకి రాలేనట్టుగా అందరూ కూడా భయపడ్డారు. దాంతో ఏంటంటే ఈ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ని మనం ఇంకా చేసుకోవాలి. సో ఇండియా షోస్ నో సైన్స్ టు కమ్ అండర్ యుఎస్ ప్రెజర్. యుఎస్ ఏదైతే మన మీద ప్రెజర్ పెట్టేస్తుందో, మీరు ఆయిల్ కొనొద్దు రష్యా దగ్గర నుంచి, అలా చైనా మీద వాటి మీద అది కొనొద్దు, ఈ ప్రెజర్ నుంచి ఎంతైనా సరే మేము ముందుకు రాము, ప్రెజర్ అండర్లోకి రాము. సో వీ విల్ సీ సమ్ అదర్ ఆప్షన్స్ టు రివైవ్ అవర్ ఎకానమీని మేము ఇంకొంచెం బెటర్గా చేసుకోవడానికి మిగతా ఏవైతే స్ట్రక్చరల్ చేంజెస్ ఉన్నాయో అవన్నీ కూడా స్టార్ట్ చేస్తామన్నారు. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అండి. మేబీ వీ మైట్ ఎక్స్పెక్ట్ సమ్ అదర్ థింగ్స్ మేబీ ఇన్ ఫ్యూచర్. ఇంకా మనం ఏంటంటే ఈ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఎప్పుడో జరిగాయండి, ఇవన్నీ చాలా ఇయర్స్ బ్యాక్ జరిగాయి. ఇప్పుడు మళ్ళీ కూడా స్టార్ట్ చేసుకొని మనం ఇంకొక లెవెల్కి, అంటే ఇప్పుడు మనము 3rd largest ఎకానమీ అవ్వాలన్నా ఒక 10 trillion ఏదో మనం ఏదైతే అనుకుంటున్నామో ఇవన్నీ అవ్వాలి అంటే
స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకు ఇది ఒక అడ్వాంటేజెస్గా తీసుకొని మనం ఒక ఛాలెంజ్గా తీసుకొని ముందుకెళ్తున్నాము. సో ఇందులో ఇది ఒక పార్ట్ అండి. దిస్ ఇస్ జస్ట్ GST 2.0 ఈజ్ జస్ట్ పార్ట్ అనమాట. సో రష్యన్ ఆయిల్ మేము బై చేస్తాము, మా ఎకానమీకి ఏది బెటర్ అయితే మేము అది చేసుకుంటాము. సో అలానే మనము ఎక్స్పోర్ట్ డైవర్సిఫికేషన్ మిగతా మార్కెట్స్లోకి వెళ్తూ ఉన్నాము. అలానే మనము డొమెస్టిక్గా మేము ఈ రిఫార్మ్స్ చేసుకుంటూ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాం కానీ బట్ వీ డోంట్ కమ్ అండర్ ద ప్రెజర్ ఆఫ్ US అని దిస్ ఈజ్ ఏ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు.